హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సర్గ్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్దా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉన్న అనంత విశ్వానికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ ఓకేనా మేడం? ఎస్ మేడం. ఎస్ ఓకే. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ ద యంగ్ లేడీ గురు స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి, సమస్త ప్రాణకోటికి, భూమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, వింటున్న వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ క్రైస్తవము జెన్ ఓషో మాస్టర్ గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా చేత చెప్పిస్తూ, మాలో ఉండి నా చేత చెప్పిస్తున్న రామ్తా మాస్టర్ గారికి, గురు బాబా మాస్టర్ టీచర్ అన్ని తానే ఉండి నా చేత చెప్పిస్తున్నారు. తండ్రికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్. థ్యాంక్ యూ. చిరునవ్వుతో సేవ. మిత్రులారా, మేము మీతో విభేదించలేమా, మిమ్మల్ని విమర్శించలేమా అని ఒక సన్యాసి నన్ను అడిగాడు. అందరూ తెలుసుకోదగిన మంచి ప్రశ్న ఇది. ఇదేమి వాదోపవాదాలు జరుపుకునే క్లబ్ కాదు. ఇక్కడ మీ అంగీకార తిరస్కారాలతో పని లేదు. మీరు సరిగ్గా వింటున్నారా లేదా అనేదే ముఖ్యం. మీరు సరిగ్గా విన్నట్లయితే అది నిర్ణయాత్మకం అవుతుంది. అంగీకార తిరస్కారాలు మనసుకు సంబంధించిన విషయాలు. అవి ఏ మాత్రం సహాయపడవు. ప్రయోగం ద్వారా లభించే అనుభవమే మీకు సహాయపడుతుంది. నేను చెప్పేది మీరు సరిగ్గా విన్నప్పుడే అది మీకు లభిస్తుంది. కానీ చాలా కష్టమైన పని. నేను చెప్పేది ఒప్పుకోవాలా వద్దా అనే ఆలోచనల్లో మీరు పడినప్పుడు నా మాటలు మీ చెవికెక్కవు. పరదాలా పనిచేసే మీ పూర్వ నిశ్చితాభిప్రాయాలు ప్రతి విషయాన్ని వక్రీకరిస్తూ ఉంటాయి. నాతో ఏకీభవించకమనో లేదో విభేదించమనో నేను ఎప్పుడు మిమ్మల్ని అడగను. అంటే ఏకీభవించమని లేదా విభేదించమని ఎప్పుడు అడగడంట మాస్టర్. మనసును అధిగమించి ముందుకెళ్లడమే మనందరి దారి. ఎలా వినాలో, ఎలా నిశ్శబ్దంగా ఉండాలో మీరే నేర్చుకోవాలి. దేన్నైనా సరే మీ నిశ్శబ్దాన్ని మీ ఆలోచన రహిత మానసిక స్థితిని నిర్ణయించనివ్వండి. మీ ఆలోచన రహిత మానసిక స్థితి నేను చెప్పేదానితో చక్కగా ఏకీభవిస్తుందని నాకు తెలుసు. అంగీకార తిరస్కార పదాలను నేను ఎప్పుడు ఉపయోగించను. అవి మనసుకు సంబంధించిన అనుకూల, ప్రతికూల, ఆస్తిక, నాస్తిక, విశ్వాస, అవిశ్వాస, ధృవశీలతలు, ఎలాంటి కోరికలకు ఏ మాత్రం అవకాశం లేని మీ ఆలోచన రహిత మానసిక స్థితిని చేరేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఆలోచన రహిత మానసిక స్థితి కోరికలు లేకపోయినా పనిచేస్తుంది. ఒక్కసారి అవి మనసుకు సంబంధించిన అనుకూల, ప్రతికూల, ఆస్తిక, నాస్తిక, విశ్వాస, అవిశ్వాస, ధృవశీలతలు, ఎలాంటి కోరికలకు ఏమాత్రం అవకాశం లేని మీ ఆలోచన రహిత మానసిక స్థితిని చేరేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఆలోచన రహిత మానసిక స్థితి కోరికలు లేకపోయినా పనిచేస్తుంది.
ఒకసారి నేను మీ ఆలోచన రహిత మానసిక స్థితికి చేరుకోగానే మీరు మీ పూర్వ నిశ్చితాభిప్రాయాలను పక్కన పెట్టి నన్ను అంగీకరించినట్లయితే మీరు నాతో ఏకీభవించకపోయినా ఒక అద్భుతమైన ఏకకాల సమన్వయ స్థితి మీకు గోచరిస్తుంది. అప్పుడు మీరు నాతో చాలా సామరస్యంగా ఉంటారు. ఆ సామరస్యమే మీ వికాస పరిణామానికి దోహదపడుతుంది. అంగీకార తిరస్కారాలతో మీరు చేసేదేముంది? అంగీకారంతో ఏదో కాస్త నమ్మకం ఏర్పడుతుంది, కానీ నేను అన్న నమ్మకాలను వ్యతిరేకిని. పైగా తిరస్కరించడం వల్ల మీ పూర్వ నిశ్చితాభిప్రాయం మీలోనే ఉంటుంది. అది మీ సమస్య. గతంలో మీరెలా పైకొచ్చారో, మీ కుటుంబము, మీ పాఠశాల, చర్చి, మీ సమాజం మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దారో వాటి పరిధిలో మీరుంటారు. ఇది మేధావులు చర్చించుకునే క్లబ్ కాదు, అన్వేషించే వారికే ఇక్కడ స్థానం. ఇలాంటి ప్రపంచంలో ఎక్కడా మీకు కనపడదు. ఇక్కడంతా మనకంతా ఒక చక్కని సామరస్యం కోసం అన్వేషిస్తున్నాం. ఒకవేళ మీరు నాతో సామరస్యంగా ఉండగలిగితే నాతో కలిసిపోతారు. ఇదేమి ఒప్పందం కాదు. ఏదైనా ఒప్పందానికి ఇద్దరు అవసరం అవుతుంది. కాబట్టి మీరు నాతో సామరస్యంగా ఉండగలిగే మాటలతో చెప్పలేని దాన్ని చాలా వరకు నేను మీకు బదిలీ చేయగలుగుతాను. అది మీ అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. మొన్న రాత్రి వచ్చిన ఇద్దరు క్రైస్తవ సన్యాసులలో ఒకడు నరేంద్రతో, ఇక్కడంతా బాగుంది, నేను 4.5 మాసాలుగా కుండలిని డైనమిక్ ధ్యానాలను చేస్తున్నాను. నాకున్న మానసిక ఒత్తిడి, ఉద్రిక్తతల నుంచి బయటపడేందుకు అది ఎంతగానో సహాయపడ్డాయి. కానీ వాటి వల్ల నేను బీదలకు సేవ చేయడం కోల్పోతున్నాను అనిపిస్తుంది అన్నాడు ఎంతో మర్యాదగా. ఇది కేవలం నిరంతర క్రైస్తవ బోధనల ఫలితమే. ఎందుకంటే అతను ఇక్కడ నాతో ధ్యానం చేసినప్పటికీ నా మాటలు అతను వింటున్నట్లు లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకునేదాకా మీరు ఎవరికీ సేవ చేయలేరు. అసలు సేవ చేసేందుకు మీరెవరు? మీరే అచేతన అంధకారంలో ఉన్నారు. అలాంటప్పుడు మీరేం చేసినా హానికరంగాను, మీ సేవ ప్రమాదకరంగాను ఉంటుంది. కాబట్టి సేవ అనే పదం గురించి కాస్త ధ్యానపూర్వకంగా మనం ఆలోచిద్దాం. 1000 సంవత్సరాలుగా అన్ని మతాలకు, బీదలకు సేవ చేస్తున్న పేదరికం పెరుగుతూనే ఉంది, కానీ అంతరించిపోలేదు. అలాంటప్పుడు అసలైన సేవ అంటారా? స్వార్థపరులు మిమ్మల్ని దోచుకుంటున్నారు. అలాంటి వారిపై మీరు తిరగబడాలి. పేదరికం మీ గత జన్మల పాపాల ఫలితం కాదు. మీ రక్తాన్ని పీల్చుకునే కొంతమంది స్వార్థపరులు ఉన్న సామాజిక వ్యవస్థ ఈ పేదరికానికి అసలైన కారణం అనే సత్యాన్ని బీదలకు తెలియజేయడమే అసలైన సేవ. బీదలు ఈ సత్యాన్ని తెలుసుకోనంత వరకు వారు దోపిడీలకు గురవుతూనే ఉంటారు. 1000 సంవత్సరాలుగా సేవ చేస్తున్న దక్కని ఫలితమేంటి అనే సత్యాన్ని అన్ని మతాలు తెలుసుకునేలా చేయాలి. బీదలకు సేవ చేయడం అనేది చూసేందుకు చాలా గొప్ప పుణ్యకార్యంలా కనిపిస్తుంది, కానీ అందంగా కనిపించే ఆ సేవ అనే పదం సమాజంలో పాతుకుపోయిన దోపిడీ వ్యవస్థను మరుగున పెట్టేందుకే. నిజానికి పేదలను, పేదరికాన్ని సృష్టించిందెవరు అనే వాస్తవాన్ని మనం ఒక్కసారి గమనించాలి. ఒక పక్క మీరు బీదలకు సేవ చేస్తూనే వారందరికీ క్యాథలిక్లుగా మార్చేస్తున్నారు. ఈ సేవ కేథలిక్ చర్చ్ అధికారాన్ని పెంచేందుకు తప్ప బీదల కోసమో, పేదరిక నిర్మూలన కోసమో కాదు. కేవలం బీదలకు సేవ చేయడం ద్వారానే క్యాథలిక్లు సంఖ్య 600 మిలియన్లకు చేరుకుంది. అదే పనిగా అనాథలను అన్వేషిస్తూ వారందరినీ క్యాథలిక్లుగా మార్చడం వల్లనే అది సాధ్యపడింది. ఆ సేవ అంతా ఉద్దేశపూర్వకంగా ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నదే. నిజంగా పేదరిక నిర్మూలన మీ ధ్యేయమైతే దాని మూల కారణంపై మీ దృష్టి సారిస్తారు. రోగ లక్షణానికే మీరు చికిత్స చేస్తున్నారు, కానీ రోగానికి కాదుగా. పేదలకు కూడు గుడ్డ ఇస్తే సరిపోతుందా? అది కేవలం పేదలు బతికి బట్ట కట్టేందుకు మాత్రమే సరిపోతుంది, కానీ వారి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. పైగా అది పేదలను దోచుకునే స్వార్థ ప్రయోజనాల దోపిడీ వ్యవస్థ పూతమిస్తుంది. ఆ విషయాలయాన్ని మీరు గమనించారా? పెట్టుబడిదారులు అదే పనిగా చర్చికి విరాళాలు ఇస్తూనే ఉంటారు. అలాగే చర్చి కూడా బీదలు కేవలం బతికేందుకు అదే పనిగా సాయం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే దానికి కూలీలు, బానిసలు కావాలి. బానిసలు సైతం వారి యజమానులతో పోషించబడతారు. ఇది సేవ కాదు. పేదలను పోషించకపోతే పెట్టుబడిదారులే ఉండరు. ఎందుకంటే అతని కోసం పని చేసేందుకు ఎవరుంటారు? అతను దోచుకునేది ఎవరిని? కాబట్టి అది చాలా మోసపూరితమైన ఆట. ధనికుడు తాను దాచుకున్న దానిలో కొంత భాగాన్ని చర్చికి విరాళం ఇస్తాడు. చర్చి అదే పనిగా అనాథలకు, ఆదివాసులకు, పేదలకు చేరదీస్తుంది.
ఎందుకంటే వారే లేకపోతే మొత్తం వ్యవస్థ కూలిపోతుంది. కాబట్టి పెట్టుబడిదారుడు ఒక పక్క పేదలను దోచుకుంటూనే మరో పక్క దాన ధర్మాలు చేస్తూనే ఉంటాడు. పెట్టుబడిదారులకు పేదలకు మధ్యవర్తిగా ఉండే మతాచార్యునికి దక్కాల్సింది దక్కుతూనే ఉంటుంది. కాబట్టి అతను ఎప్పుడు హాయిగా జీవిస్తూనే ఉంటాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక వేల మంది ధర్మ ప్రచారకులు ఉన్నారు, కానీ వారందరూ సేవ పేరుతో దోపిడీదారులకు సేవ చేస్తున్నారు. నాకు ఆ విషవలయంలో ఉండాలని లేదు. పేదరిక నిర్మూలన నా ధ్యేయం. సేవ అవసరం ఎవరికి రాకూడదు. సేవ అనవసరమైన సమాజం రోగిష్టి సమాజమే. కానీ సమాజానికి ఉన్న పూర్వ నిశ్చితాభిప్రాయం సేవ విషయంలో నేను చెప్పే మాటలు వినకుండా చేస్తుంది. జీసస్ జీవితంలో ఒక సంగతి నాకు గుర్తొచ్చింది. అది ఖచ్చితంగా ఒక పౌరాణిక కథ మాత్రమే. చనిపోయిన లాజరస్ ను జీసస్ బతికించాడు, కానీ లాజరస్ శాశ్వతంగా జీవిస్తాడా? అతను మళ్ళీ దరిద్రాన్ని అనుభవించి ఏదో ఒక రోజు చనిపోతాడు. అంటే లెక్క ప్రకారం జీసస్ 2 మరణాలు ఇచ్చినట్లు సృష్టమవుతుంది. కానీ అది జరిగిందని నేను అనుకోను. ఎందుకంటే అదే నిజమైన జీసస్ తన మహత్యాన్ని శిలువపై ఎందుకు ప్రదర్శించలేదు? శిలువపై ఉన్న జీసస్ కు దేవునిపై కోపం వచ్చి నా సంగతి పట్టించుకోకుండా వదిలేశావా అని నిస్సాయంగా అరిచాడు. నీటిపై నడవడం, చనిపోయిన వారిని బతికించడం, గుడ్డివాడిని చూపునివ్వడం, కుంటివాడిని నడిపించడం వంటి అద్భుతాలను చేసి చూపిన జీసస్ తన మహత్యాన్ని శిలువపై ఏమాత్రం ప్రదర్శించకపోవడం అనేది పరస్పర విరుద్ధంగా గోచరించే అంశం. శిలువపై జీసస్ ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడని అందరూ ఆశించారు. అదే చేసి ఉంటే యూదులందరూ అతన్ని చివరి ప్రవక్తగా అంగీకరించి ఉండేవారు. జీసస్ ను పరీక్షించేందుకు అతని శిలువపై ఉంచి, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే అయితే, నువ్వు నీటిపై నడవడం, చనిపోయిన వారిని బ్రతికించడం నిజమే అయితే, ఆ సంగతి ఇప్పుడు తేలిపోతుంది. ఈ శిలువపై నువ్వు కానీ లేదా నీ తరఫున ఆ దేవుడు గాని ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూద్దాం అన్నారు అందరూ. కానీ ఎలాంటి అద్భుతం జరగకపోగా జీసస్ ఆకాశంలోని మేఘాల వైపు చూస్తూ ఆ దేవుని కోసం గట్టిగా అరిచాడు. కానీ అక్కడ దేవుడు లేడు. ఆయన నీటిపై నడిచిన, చనిపోయిన వారిని బతికించిన, ఒకే ఒక రొట్టె ముక్కను అనేక వేల మందికి పంచిన మనిషికి ఆ దేవుని అవసరం ఏముంది? శిలువతో పాటు జీసస్ పైకెగిరి ఆకాశంలో అదృశ్యమై ఉంటే బాగుండేది. అప్పుడు యూదులందరూ అతన్ని ఒక దేవుని కుమారునిగా, తమ చివరి ప్రవక్తగా నిస్సందేహంగా నమ్మేవారు. పైగా జీసస్ దేవుని కుమారుడని అతని యూదులందరి చివరి ప్రవక్తని నిరూపించేందుకు ఎలాంటి సమకాలిక ఆధారం లేకపోవడం, శిలువపై జీసస్ నిస్సహాయ స్థితి, అతను చేసిన అద్భుతాలన్నీ కేవలం కట్టుకథలే అని నిరూపించాయి. నీటిపై నడవడం, చనిపోయిన వారిని బతికించడం, గుడ్డివానికి చూపునివ్వడం, కుంటివాడిని నడిపించడం వంటి అద్భుతాలను చేసిన జీసస్ తన శిలువను తాను కొండపైకి మోసుకెళ్లలేడని మీరు ఊహించగలరా? చాలా బరువు ఉన్న శిలను మోయలేక కొండపైకి వెళ్లే దారిలో జీసస్ 3 సార్లు కింద పడిపోగా అతను లేచి శిలువను భుజాన వేసుకొని నడిచే వరకు అతనిని చితకబాదారు. ఇతన ప్రవక్త? ఇతన ఆ దేవుని కుమారుడు? బీదలకు సేవ చేయండి అనే సేవా దృక్పథం జీసస్ తో మొదలైంది. కానీ ఎందుకు చేయాలి? బీదలు ఆశీర్వదించబడిన వారు, ఆ దేవుని రాజ్యానికి వారు వారసులు అంటూ జీసస్ చాలా తార్కికంగా చెప్పాడు. అదే నిజమైతే చాలా మందిని బీదవారుగా చేయండి. ఎందుకంటే ధనవంతులు స్వర్గంలోకి ప్రవేశించలేరు. సూది కన్నంలోంచి ఒంటె వెళ్ళగలదు, కానీ ధనవంతుడు స్వర్గంలోకి ప్రవేశించలేడు. అలాంటప్పుడు బీదలకు సేవ చేయడం ఎందుకు? ధనవంతుల సొత్తంతా దోచేసి వారిని బీదవారుగా చేస్తే అప్పుడు వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు కదా. అంటే అప్పుడు సేవ అవసరమయ్యేది ధనవంతులకే కదా. జీసస్ మాటలను బట్టి చూస్తే పేదరికం చాలా గొప్పదని, దరిద్రం చాలా విలువైనదిగా తెలుస్తుంది. కానీ దరిద్రం అంటే నాకు చాలా అసహ్యం. అలాగే ధనికులను రక్షిస్తూ బీదలను ఓదార్చే మాటలు మాట్లాడే జీసస్ అంటే కూడా నాకు అసహ్యం. జీసస్ పేదల పక్షం అన్నట్లుగా కనిపిస్తుంది. అయినా జీసస్ కానీ క్రైస్తవ మతం కానీ పేదలకు చేసిన సహాయం ఏమిటి? క్రైస్తవ దేశాలలో కూడా దారిద్ర్యం తాండవిస్తుంది. అత్యంత దరిద్రమైన అమెరికా వీధుల్లో కూడా 3 మిలియన్ల మంది చలికి వణుకుతూ బీదరికంతో చస్తూ బతుకుతున్నారు. వారి కోసం క్రైస్తవులందరూ చేస్తున్నది ఏమిటి? దేవుని రాజ్యానికి వారసులైన వారిని ఎందుకు ఎవరు పట్టించుకోరు? కారణం వారందరూ అప్పటికే క్రైస్తవులు కాబట్టి. పైగా తన దేశంలోని పేదలకు ఏ మాత్రం పట్టించుకొని అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలను
ఉద్ధరించేందుకు మాత్రం ధర్మ ప్రచారాలను పంపిస్తూనే. ఎందుకంటే సేవ పేరుతో బీదలకు క్రైస్తవులుగా మార్చడం కోసం కేవలం కూడు గుడ్డ మందులకు బీదవారిని కొనగలవు. మహమ్మదీయులు మరొక రకంగా మత మార్పిడి చేసేవారు. ఉంటే మహమ్మదీన్గా ఉండు, లేకపోతే ఈ కత్తి నీ పీక కోసేస్తుంది అంటూ కత్తితో బెదిరించి మరీ మత మార్పిడి చేసేవారు. ఎందుకంటే మీరు ఎంతమందిని మహమ్మదీయులుగా మారితే అంత మహనీయులని, మహమ్మదీయులు మాత్రమే రక్షింపబడతారని ఖురాన్ అంటుంది. కాబట్టి సేవ పేరుతో వారు మీ పీక కోసేస్తూ మిమ్మల్ని మహమ్మదీయులతో మార్చేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే దేవుని దగ్గర అయ్యేందుకు అదొక్కటే వారి దగ్గర దారి. కానీ మీరు తిరస్కరిస్తారు. అప్పుడు మీరు హిందువుగానో, క్రైస్తవుగానో, యోధునిగానో బతికే కన్నా చావడమే నయం కదా. కాబట్టి చచ్చి మళ్ళీ పుట్టండి, అప్పుడు మీ సంగతి చూస్తాం అని వారంటారు. అలా పీకపై కత్తి పెట్టి బెదిరించి మరీ తన మతంలోకి వారు చాలా మందిని మార్చేశారు. సంఖ్యాపరంగా ప్రపంచంలో క్రైస్తవులు మొదటి స్థానంలో ఉండగా మహమ్మదీయులు 2వ స్థానం ఆక్రమించడంతో మహమ్మదీయ మతం ప్రపంచంలో 2వ గొప్ప మతంగా తయారైంది. క్రైస్తవులు ఏ మాత్రం తొందరపడకుండా తమ మతం గురించి శక్తివంతం అయ్యేందుకు కలకత్తాలో రోడ్డున పడ్డ అనాథలను గుర్తించి వారిని దత్తత తీసుకొని వారికి చదువు చెప్పించి పైకి తీసుకొచ్చేవారు. ప్రపంచంలోని ప్రజలందరినీ క్రైస్తవులుగా మార్చడమే వారి ధ్యేయం. ఆ రకంగా క్రైస్తవ మతం కాస్త లౌక్యంతో ప్రజలకు నచ్చజెప్పగా మహమ్మదీయులు మాత్రం మత మార్పిడి విషయంలో చాలా తొందరపడ్డారు. మూర్ఖత్వం కాకపోతే జీసస్ నీటిపై నడిచిన నిజమే అయినప్పటికీ పడవలు అందుబాటులో ఉండగా అతను ఆ పని చేయడంలో అర్థమేముంది? అందులో దివ్యత్వం ఏముంది? అలాగే లాజరస్ ను జీసస్ తిరిగి బతికించినప్పటికీ అది ఒక కథగానే మిగిలిపోయింది తప్ప లాజరస్ పొరిగిందేమిటి? అతను దరిద్రంతో దినాతి దీనంగా జీవించే వార్ధక్యంలో రోగంతో మరణించి ఉంటాడు. అలాంటి సేవలో అర్థమేముంది? మీరు చక్కగా అర్థమయ్యేందుకు అలాంటిదే మరొకటి చెప్తాను. చిన్న వయసులో ఉన్న ఒక యువతి భర్త మరణించాడు. దాంతో ఆమె సతీ సహగమనానికి సిద్ధమైంది. కానీ ఆమె ఆ పని చేయకుండా ఆమెకున్న ఒకే ఒక బిడ్డ అడ్డుకున్నాడు. దాంతో బిడ్డ కోసం ఆమె జీవించక తప్పలేదు. ఆ రోజుల్లో ప్రత్యేకించి భారతదేశంలో స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది ఏమాత్రం జరిగే పని కాదు. నేను చనిపోతే నువ్వు బాధపడాల్సిందే తప్ప మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనే రీతిలో ఉండేది ఆనాటి పురుష స్వాధీనత భావన. ఎంత అసూయ! దీన్నేనా రాజీవ్ గాంధీ భారతీయ వారసత్వ సంపద అనేది? కొన్ని రోజుల తర్వాత ఆమె బిడ్డ కూడా చనిపోయాడు. ఇది మరీ దారుణం. దాంట్లో ఆమెకు మతి చెడి నా బిడ్డను బతికించే వైద్యుడే లేడా, నేను బతికేది వాడి కోసం అని అందరినీ అడిగింది. దానికి వారు అలాంటి వైద్యుడెవరు మాకు తెలియదు, కానీ మహానుభావుడైన బుద్ధుడు మన ఊరికి వస్తున్నాడు, నీ బిడ్డను బతికించమని ఆయనను వేడుకొన్నారు. దాంతో ఆమె తన బిడ్డ శవాన్ని బుద్ధుని పాదాల వద్ద ఉంచి అస్తిత్వపు అంతిమ శిఖరాలను అందుకున్న మీకు జీవిత రహస్యాలన్నీ తెలుసు, దయచేసి నా బిడ్డను బతికించండి. ఆ దీనురాలు కోసం ఆ మాత్రం అద్భుతాన్ని చేయలేరా అని అడిగింది. దానికి బుద్ధుడు సరే చేస్తాను, కానీ ఒకే ఒక షరతు అన్నారు. అందుకు ఆమె సరే ఏమిటి అన్నాడు. ఈ ఊరిలో ఎవరు చనిపోని ఇంటికి వెళ్ళి కొన్ని ఆవగింజలు తీసుకురా అన్నాడు. బుద్ధుడు ఎందుకు అలా అన్నాడో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమె ఒక ఇంటికి వెళ్ళి విషయం చెప్పి కొన్ని ఆవగింజలు కావాలంది. బుద్ధుడు నీ బిడ్డను బతికిస్తాడంటే కొన్నేమిటి, బండెడు ఆవాలు ఇస్తాం, కానీ మా తాత ముత్తాతల నుంచి చాలా మంది చనిపోవడం మేము చూసామన్నారు ఆ ఇంట్లోని వారు. అలా ఆమె ఊరిలోని ప్రతి ఇంటికి వెళ్ళడం, అందరు ఆవాలు కావాలన్నా ఇస్తామని ఆ కుటుంబంలో చాలా మంది చనిపోయారు అనడం జరిగింది. బుద్ధుడు ఆ షరతు ఎందుకు పెట్టాడో అప్పుడు ఆమెకు అర్థమైంది. సాయంత్రానికి వట్టి చేతులతో వచ్చిన ఆమెను ఆవాలు తెచ్చావా అని అడిగాడు. ఆమె నవ్వుతూ నా భర్త బిడ్డ చనిపోయారు, నేను ఈ క్షణంలోనైనా చనిపోక తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదని తెలిసింది, నా బిడ్డను బతికించక్కర్లేదు, దయచేసి జనన మరణాలను అతీతమైన శాశ్వతత్వాన్ని నిలయమైన ధ్యాన శిక్షను నాకు ప్రసాదించండి అంది. నీకు వాస్తవం అర్థమైంది అని ఆమెకు ధ్యాన దీక్షను ప్రసాదించాడు బుద్ధుడు. దీన్నే నేను అద్భుతం అంటాను. సమస్యను మూలాల నుంచి ఛేదించడమే అసలైన అద్భుతం. అంతేగాని లాజరస్ ను జీసస్ బతికించడంలో అద్భుతం ఏముంది? చూసేందుకు అది చాలా అద్భుతంగా కనిపించవచ్చు, అంత మాత్రాన అది వాస్తవం కాదు. నేను కూడా ప్రజలు తమ ఉనికి అంతర్గత కేంద్రాన్ని తెలుసుకునేలా పైకి కనిపించని అద్భుతమైన సేవ చేస్తున్నాను.
నా దృష్టిలో ఇది విలువైనది. అలాగే మీరు దేవుని రాజ్యానికి వారసులు అని చెప్పి మోసం చేయకుండా బీదలకు సేవ చేస్తున్నాను. పేదరికాన్ని సృష్టించింది మనమే అని నేను ఎప్పుడు ప్రపంచానికి చెప్తూనే ఉన్నా. చర్చీలకు దానం చేసేవారు ప్రజలను దోచుకోవడం ఆపాలి, అంతేకాని అలాంటి దానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అయినా వారు చేస్తున్న దానం ఏంటి? ఎవరు వారి సొంత సొమ్ము 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఆదాయం పెరుగుతున్న కొద్ది ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను శాతం పెరుగుతూ ఉంటుంది. ఆ ఒక దశలో ఆ పన్ను 100% నుంచి 150 వరకు చెల్లించవలసిన స్థాయికి మీ ఆదాయం పెరిగినప్పుడు ఆ పన్ను ఎగవేతకు దానం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. దానం చేయకపోతే ఆ డబ్బు ప్రభుత్వానికి చెల్లించవలసి వస్తుంది. అలా దోచుకున్న డబ్బుతో దానం చేసి స్వర్గంలో చోటు సాధిస్తాను అని వారి సొత్తు కాదు, ప్రజల సొత్తు. నిజానికి ప్రపంచంలో ధనవంతులందరికీ సొంత ధర్మనిధి సంస్థలు అనేకమున్నాయి. మన దేశంలోని 3 అత్యంత ధనవంతుల కుటుంబాలలో టాటా ఒకడు. అతనికి 40 కోట్ల విలువైన ధర్మనిధి సంస్థ ఉంది. దానికి అదే పనిగా అతను డబ్బు కుమ్మరిస్తూనే ఉన్నాడు. అది ప్రభుత్వానికి చేరవలసిన ప్రజల సొత్తు, కానీ ఆ డబ్బును అతనికి గుంజేస్తున్నాడు. ప్రతి ధనవంతుడు చర్చికి విరాళం ఇవ్వడమో, సొంత ధర్మనిధికి స్థాపించడమో, తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల, తల్లి జ్ఞాపకార్థం వైద్యశాల ప్రారంభం చేసి గొప్ప ఉదారుడుగా పేరు పొందుతున్నాడు. ఆ డబ్బే ప్రజలకు పేదవారిగా చేస్తుంది. దాన ధర్మాలు స్వీకరించడం ద్వారా చర్చికి అన్ని హాయిగా కొనసాగిపోతూనే ఉంటాయి. నన్ను బాధించాలనే ఉద్దేశంతో కారణంగా నన్ను అమెరికాలో నిర్బంధించారు. నేను బాధపడ్డది లేకపోగా 12 రోజులు రాష్ట్రపతి రొనాల్డ్ రీగన్ అతిథిగా ఉన్నా నేను ఎప్పుడూ చూడని ప్రపంచం మరోవైపు చూస్తూ మొత్తం పర్యటనను చక్కగా ఆనందించాను. నన్ను ఒక కారాగారం నుంచి మరొక కారాగారానికి తరలించేవారు. ఇలా నేను ప్రభుత్వ విమానంలో దాదాపు సగం అమెరికాను చుట్టేసే క్రమంలో అందమైన వీధి దీపాలలో ఉన్న అద్భుతమైన సాల్ట్ లేక్ నగరాన్ని చూడడం జరిగింది. ఆ నగరాన్ని స్థాపించిన వ్యక్తిని చంపేశారు. అలాగే నన్ను కూడా చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే మన 126 చదరపు మైళ్ళ భూభాగంలో అంతకన్నా అందమైన నగరాన్ని మనం త్వరలో నిర్మించాలి అని నేను ఎప్పుడు ఆనందంతో అంటుండేవాడిని. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి మరో 3 మహానగరాలను భూభాగంలో నిర్మించవచ్చు. వాటికన్ నుంచి విడిపోయిన మోర్మన్స్ అనే ఓ ప్రత్యేకమైన క్రైస్తవ తెగ సాల్ట్ లేక్ నగరాన్ని నిర్మించింది. నేను వారి విధానాలతో ఏకీభవించను, కానీ వారి నగరం అంటే నాకు చాలా ఇష్టం. ఆ నగరాన్ని స్థాపించిన వ్యక్తిని అమెరికా ప్రభుత్వం కాల్చి చంపేసింది. సాల్ట్ లేక్ నగరంలో 98 మోర్మెన్స్. ఎంతైనా మోర్మెన్స్ క్రైస్తవులే కాబట్టి వారందరినీ చంపలేకపోయారు. క్రైస్తవులందరిలోకి మోర్మెన్స్ చాలా తెలివైన వారు. నగరాభివృద్ధి కోసం ప్రపంచంలో ప్రతి మోర్మెన్ ప్రతి రోజు $1 చెల్లించే వారు ఏర్పాటు చేసుకున్నారు. దాని వల్ల వారికి రోజు $1 మిలియన్ వచ్చేవి. ఆ డబ్బుతో వారు తమ నగరాన్ని విశాలమైన రహదారులు, కంటికింపైన వీధి దీపాలతో, భవిష్యత్తును అనుగుణమైన సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా చాలా అద్భుతంగా నిర్మించుకున్నారు. ఈ సన్యాసి కూడా నన్ను విమర్శించడానికి వీలు పడుతుందా అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. దీనిపై నా నియంత్రణ ఏమీ లేదు, కానీ ఏ విమర్శ అయినా మీకు వ్యతిరేకంగా ఉంటుందే తప్ప నాకు వ్యతిరేకంగా ఉండదు. మీ విమర్శ నాకు ఎలాంటి హాని చెయ్యలేదు. ఈ ప్రపంచం అంతా నన్ను విమర్శిస్తుంది, అయినా నాకు బాధ లేదు. నేను దాన్ని ఏమాత్రం పట్టించుకోను. కాబట్టి మీరు నన్ను విమర్శించవచ్చు, కానీ అది మీకు హాని చేస్తుందని గుర్తుంచుకోండి. మీ విమర్శ మీకు నాకు మధ్య అడ్డుగోడను సృష్టించి మిమ్మల్ని నా నుంచి దూరం చేస్తుంది. కాబట్టి కావాల్సింది వంతెన, కానీ గోడ కాదు. మీరు ఎన్నైనా విమర్శించవచ్చు. సత్యాన్ని తెలుసుకోవడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు తప్ప నన్ను విమర్శించేందుకు రాలేదు. అయినా నన్నెందుకు మీరు విమర్శించాలనుకుంటున్నారు? విమర్శించడం చాలా సులభం. అందుకు ఎలాంటి కళ, నైపుణ్యం, తెలివితేటలు అవసరం లేదు. విమర్శించడం ద్వారా మీరు నన్ను కోల్పోతారే తప్ప మీకు దక్కేదేమిటి? నేను కేవలం విషయాలను స్పష్టం చేస్తున్నానే తప్ప మిమ్మల్ని అడ్డుకోవట్లేదు. తర్కబద్ధంగా ఎలా వాదించాలో, ఎలా విమర్శించాలో తెలుసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారా, లేక మనసును అధిగమించే కళను తెలుసుకోవడం కోసం మీరు ఇక్కడికి వచ్చారా అనేది మీ ఇష్టం. మీరు మనసునైనా ఎంచుకోవచ్చు, లేదా ధ్యానాన్నైనా ఎంచుకోవచ్చు. ఈ ప్రదేశం ధ్యానం కోసమే. మీరు మీ మనసుని ఎంచుకునే మాట అయితే ఈ ప్రదేశం అందుకు అనుమతించదు. బహుశా
వచ్చే జన్మలలో ఎప్పుడైనా మీరు మరింత పరిణతిని సాధించి ఈ విమర్శల అంగీకార తిరస్కారాలు ఎందుకు పనికిరావని తెలుసుకుంటారేమో. అవన్నీ మనస్సును వాడుకునేవే. మీరు దానిని అధిగమించి ముందుకెళ్ళాలి. జన్ విధానంలో శిష్యుని హృదయం అతని వాస్తవ రూపాన్ని ప్రతిబింబిస్తుందా లేదా అనేది గురువుకు తెలిసిపోతుంది. మీ చైతన్యమే మీ సాక్షి తత్వమే, మీ బుద్ధత్వమే మీ వాస్తవ రూపం. చాలా అరుదైన గొప్ప గురువులలో ఒకడైన చువాంగ్ చు అలాంటి సంఘటన ఒకటి ఎదురైంది. ఒక రోజు అతను శిష్యుడైన లెడ్జు గురువు కంటే ముందుగా వచ్చి అతని సింహాసనంపై కూర్చున్నాడు. తర్వాత వచ్చిన చువాంగ్ చు శిష్యుని ముందు నేలపై కూర్చున్నాడు. అది చూసి అక్కడ సన్యాసులందరూ ఆశ్చర్యపోయారు. చువాంగ్ చు వెంటనే ప్రధాన సన్యాసితో గంట మోగించు, లెడ్జు ప్రసంగిస్తాడు అన్నాడు. లెడ్జు ప్రసంగం ముగిసింది. వెంటనే చువాంగ్ చు చప్పట్లు కొడుతూ, చక్కగా ప్రసంగించావు, ఇక నుంచి నేను రావక్కర్లేదు, నా ఆసనాన్ని స్వీకరించు, నువ్వే నా వారసుడివి అన్నాడు. జన్ విధానం అంత అద్వితీయంగా ఉంటుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే హెచ్చు తగ్గులే ఉండవు. చువాంగ్ చు కోపగించుకోలేదు. తొలిసారిగా అతని లెడ్జు ముఖంలో బుద్ధత్వ వికాసం గోచరించింది. అందుకే అతను తన స్థానాన్ని స్వీకరించాడు. అదేమంత విషయం కాదు. శిష్యునిలో బుద్ధత్వం వికసించినప్పుడు గురువు విశ్రాంతి తీసుకోవచ్చు. అప్పటి నుంచి సమావేశ మందిరానికి చువాంగ్ చు మళ్ళీ రాలేదు. లెడ్జు ఆ స్థానాన్ని స్వీకరించి కొనసాగించాడు. చువాంగ్ చు శిష్యులకు ఆయన లేని లోటు తెలుస్తూనే ఉంది. లెడ్జుకి బుద్ధత్వం వచ్చినప్పటికీ చువాంగ్ చు అంత చక్కగా చెప్పలేకపోయేవాడు. ఎందుకంటే బుద్ధత్వం అతనికి కొత్త. కానీ చువాంగ్ చు అనేక సంవత్సరాలుగా బుద్ధత్వంలో జీవిస్తున్నాడు. అందువల్ల లెడ్జు చెప్పేది శిష్యులు వింటున్నప్పటికీ వారందరూ చువాంగ్ చు పాదాలు తాకేందుకు ఆయన దగ్గర కాసేపు కూర్చునేందుకు ఆయన గదికి వెళ్లేవారు. ఒకరోజు చువాంగ్ చు ఆలస్యంగా నిద్రలేచాడు. అలా ఎప్పుడు జరగలేదు. అప్పటికే ఆయనకి ఏమైందో అనే అదుర్దాతో అక్కడికి వచ్చి ఉన్న డజన్ మంది శిష్యులను ఆయన లోపలికి రమ్మని పిలిచి, నాకొక సమస్య ఎదురైంది, అందుకే ఆలస్యంగా లేచాను. నా సమస్య పరిష్కారానికి మీరేమైనా చేయగలరా అని అడిగాడు చువాంగ్ చు. మీకోసం ఏమైనా చేస్తాం, కావాలంటే మా ప్రాణాలైనా ఇస్తాం, ఏం చేయాలో చెప్పండి అన్నారు వారందరూ. మీ ప్రాణాలతో పని లేదు. రాత్రి నిద్రలో నేను ఒక సీతాకొక చిలుకను అయినట్లుగా కలవచ్చింది. అదే సమస్య అన్నాడు చువాంగ్ చు. శిష్యులందరూ నవ్వుతూ, అదేమి సమస్య కాదే, మాకు కలలో చాలా వస్తుంటాయి. ఇప్పుడు మీరు నిద్రలో నుంచి లేచారు, కల ముగిసిపోయింది, ఇంకేంటి సమస్య అన్నారు. ఇప్పుడే సమస్య మొదలైంది. రాత్రి కలలో నేను సీతాకోక చిలుక అయినప్పుడు సీతాకోక చిలుకల కలలో అది నాలా అయినట్లు దానికి కల రాకూడదా? ఇప్పుడు నేనెవరిని? నేను నిజంగా నేనేనా, లేక సీతాకోక చిలుక నేనైతే కల కంటుందా అనేది సమస్య అన్నాడు శిష్యులతో చువాంగ్ చు. కళ ఎలాగైనా రావచ్చు, అందులో తప్పేముంది, మీరు అర్థం చేసుకోలేకుండా మాట్లాడుతున్నారని గురువుతో ఎలా చెప్పేది? అయినా ఆయన చాలా తెలివిగా అడుగుతున్నారు అనుకుంటూ శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చివరికి ఆయనతో, ఈ సమస్య మీరే పరిష్కరించలేకపోతే అజ్ఞానులమైన మా వల్ల ఏమవుతుంది అన్నారు. అయితే గంట మోగింది, అందరిని పిలవండి అన్నాడు చువాంగ్ చు. వెంటనే మఠంలోని సన్యాసులందరూ ఏం జరిగిందో అని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ 12 మంది శిష్యులు గురువు గారి సమస్యను వారికి వివరించారు. అది విన్న సన్యాసులందరూ గట్టిగా నవ్వారు. అలా నవ్వకండి, ముందు మేము ఇలాగే నవ్వాము, కానీ గురువు గారు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఆయన ఎప్పుడు ఇలా లేరు, కానీ ఆయన అడిగేది కూడా సవ్యంగానే ఉంది అన్నారు. ఆ 12 మంది శిష్యులు అక్కడికి వచ్చిన సన్యాసులందరూ తెల్లముఖాలు వేయడంతో నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఏదో ఒక పని మీద బయటకు వెళ్లిన లెడ్జు అదే సమయానికి అక్కడికి చేరుకొని ఏమిటిదంతా అని అడిగాడు. అందరూ అతనికి ఆ సమస్యను వివరించారు. వెంటనే లెడ్జు బావి దగ్గరకు వెళ్లి బిందెడు నీళ్లు తెచ్చి గురువుపై కుమ్మరించాడు. శీతాకాలం కావటం వల్ల బావి నీరు చల్లగా ఉండటంతో చువాంగ్ చు మంచం మీద నుంచి కిందకు ఉరికి, ఆపు, సమస్య తీరింది, నేను చువాంగ్ చునే, ఇంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు రాకపోతే జీవితకాలం అంతా నేను ఇలా మంచం పైన ఉండేవాడిని అన్నాడు. మరొక బిందెడు నీళ్లు తెమ్మంటారా అన్నాడు లెడ్జు. వద్దు, ఒక బిందెడు నీళ్లతో నేను సీతాకోక చిలుక కాదని నేనే అని తేలిపోయింది. ఈ విషయం అందరికీ చెప్పు. అయినా అంత చల్లని నీళ్లు నా మీద పోయాలా? కాస్త వేడి చేస్తే బాగుండేది, ముసలివాడిని కదా. నిజానికి నువ్వు ఈ సమస్యను పరిష్కరిస్తావా లేదా అని చూసేందుకే నేను నీ కోసం ఎదురు చూస్తున్నా. నిజంగా నువ్వే నా స్థానానికి వారసుడు, మెల్లిమెల్లిగా నువ్వే అన్ని విషయాలు తెలుసుకుంటావు, అందుకే నేను నీకు సహకరిస్తాను అన్నాడు చువాంగ్ చు. ఇలా ప్రతి గురువు
వ్యక్తులకు తగినట్లుగా పనిచేసేవారు. సత్యాన్వేషణ కోసం రకరకాల గురువులు రకరకాల సాధనాలను సృష్టించేవారు. కాబట్టి ఎప్పుడు కోపగించుకోకండి, అవమానంగా భావించకండి. గురువు ఎప్పుడు అందరూ బుద్ధత్వాన్ని పొందాలనే చూస్తాడు తప్ప ఎవరిని అవమానించాలని చూడడు. మేడం అమ్మో విన్నారా? ఎంత బాగుంది మేడం ఇది. మనీషా ప్రశ్న: ప్రియతమ గురువర్య, మరణం ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే ధ్యానం చేయడానికి పడరంటారా? అవును మనీషా, ఎందుకంటే ధ్యానం మరణం ఒకేలా ఉంటాయి. మీరు మరణంలోకి అయిష్టంగానే ప్రవేశిస్తారు, అందుకే అచేతనంగా పడిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు. అదే మీరు మీ సంపూర్ణ చైతన్యంతో, మీ మొత్తం ఉనికితో మీ అంతటి మీరు ఇష్టపడి ధ్యానంలోకి వెళ్తున్నారు. మరణంలో కూడా మీరు వెళ్ళేది అక్కడికే. కానీ ఒకవేళ మరణానికి ముందు మీరు మీ కేంద్రానికి చేరుకున్నట్లయితే అప్పుడు మీకు మరణం ఎలా ఉంటుందో ముందుగానే తెలుస్తుంది. కాబట్టి అదంటే మీకు భయం ఉండదు. మీరు మీ కేంద్రాన్ని ఎన్నిసార్లు తాకితే అన్నిసార్లు మీరు మరణించి తిరిగి జన్మించినట్లే. అంటే ప్రతి ధ్యానము జనన మరణాలే. మరణం మనుషులను అచేతనులుగా చేసి ఎక్కడికి తీసుకెళ్తుందో సరిగ్గా అక్కడికే మీరు ధ్యానం ద్వారా సచేతనంగా వెళ్తారు. మరణానికి ధ్యానానికి ఉన్న తేడా అంతే. అవి రెండూ కూడా ఒకే కేంద్రానికి చేరుకుంటాయి. ఒకవేళ మీరు అచేతనంగా ఉన్నట్లయితే అది కేంద్రం నుంచి మరణం మిమ్మల్ని మరో గర్భంలోకి ప్రవేశపెడుతుంది. అదే మీరు సచేతనంగా ఉండి ధ్యానం చేస్తున్నట్లయితే అది మరణమే అయినప్పటికీ దాన్ని మీరు అడ్డుకోకుండా దానితో పాటు మీరు నాట్యం చేస్తూ మీరు మీ కేంద్రానికి వెళ్తారు. అది మీకు బాగా తెలిసిన దారి. ఆ దారిలో మీరు చాలా సార్లు ప్రయాణించారు. మరణం వెళ్లే చోటుకి మీరు ఆడుతూ పాడుతూ మహాదానందంతో వెళుతున్నారు. అది మీకు బాగా తెలిసిన ద్వారం. ఎందుకంటే ఆ ద్వారం మీరు అనంత విశ్వంలోకి వెళ్లేందుకు దారి చూపుతుందని మీకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ మీరు సచేతనంగా మరణించినట్లయితే మరొక గర్భంలోకి మీరు ప్రవేశించరు. అంటే మీరు తిరిగి జన్మించరన్నమాట. ఎందుకంటే జననం మరణానికి ప్రారంభమే తప్ప మరేమీ కాదు. మీరు తిరిగి జన్మించరంటే అర్థం మీరు ఎప్పటికీ తిరిగి మరణించరని. మీరు మీ అసలైన కేంద్రానికి చేరుకొని బుద్ధుడయ్యారు. మరణ భయం లోతైన స్వీయ విచారణ నుంచి మనుషులను అడ్డుకుంటుంది. ఒక ఆమె తన భర్తను నా దగ్గరికి తీసుకొచ్చి, ఇతనికి ఏదో అయ్యింది, రాత్రంతా నిద్రపోకుండా ఊరికే భయపడుతూ అలా చూస్తూనే ఉంటాడు. తాను నిద్రపోడు, ఇంట్లో ఎవరిని నిద్రపోనివ్వడు. ఈయన వల్ల పొరుగు వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి ప్రతి ఇంటికి వెళ్లి తలుపులు బాది వారు నిద్రపోకుండా చేసి అనవసరంగా వారితో గొడవ పడుతున్నాడు. దయచేసి ఎలాగైనా ఈయనకు నయం చేయండి అంది. దేనికి భయపడుతున్నావు అని నేను అతన్ని అడిగాను. నిద్రపోతే మళ్ళీ నాకు మెలకువ వస్తుందన్న హామీ ఏముంది? నిద్రలో నేను చనిపోవచ్చు కదా. చావంటే నాకు భయం, అందుకే నిద్రపోకుండా మెలకువగా ఉంటానన్నాడు. దాంతో అతనికి నేను 6 నెలల పాటు ధ్యానం నేర్పాను. ఆ ధ్యానంలో అతను తన అంతర్గత కేంద్రాన్ని తాకడం తెలుసుకున్నాడు. దాంతో అతనికి మరణ భయం పూర్తిగా పోయింది. ఒక రోజు అతని భార్య నా దగ్గరకు వచ్చి, ఏం మందు వేయకుండానే నా భర్త రోగం ఎలా నయం చేశారు, చాలా అద్భుతంగా ఉంది అంది. నేను అతనికి మందు వేశానులే అన్నాను ఆమెతో. మెడిటేషన్ ధ్యానము, మెడిసిన్ ఔషధం ఒకే మూల ధాతువు నుంచి వచ్చినవి. ఔషధం మీ శరీరాన్ని, ధ్యానం మీ చైతన్యాన్ని నయం చేస్తాయి. 2 చికిత్సలే. ఒకటి భౌతిక పరమైన చికిత్స అయితే రెండవది ఆధ్యాత్మిక పరమైన చికిత్స. కొన్ని రోజుల తర్వాత అతని ఇంటి వైపుగా వెళ్తున్న నేను పరిస్థితి ఎలా ఉంది అని అతని భార్యను అడిగాను. దానికి ఆమె, ఇప్పుడు మరో కొత్త సమస్య మొదలైంది. ఆయన దుకాణానికి వెళ్లకుండా పగలు కూడా ఇంట్లో నిద్రపోతున్నాడు. పిల్లలే దుకాణం చూసుకోవాల్సి వస్తుంది. ఇదేమిటి అని అడిగితే, దుకాణంలో నేనుంటే అందరూ నాతో బేరాలు ఆడతారు, అందుకే పిల్లలుంటే ఎవరు బేరవాడరు. మన పిల్లలు దుకాణాన్ని చక్కగా చూసుకుంటున్నారు, అందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు. నాకు ఈ నిద్ర చాలా హాయిగా ఉంది. నేను నిద్రను ధ్యానంగా మార్చే కళ నేర్చుకున్నా. అనవసరంగా నన్ను విసిగించు. పిల్లలు చక్కగా సంపాదిస్తున్నారు, అంత సవ్యంగా సాగుతుంది. ఊరికే నన్ను సతాయిస్తే మీ అందరినీ మా గురువు దగ్గర తీసుకెళ్తానంటున్నాడు అంది. ఎలా నిద్రపోవాలో, ఎలా ధ్యానం చేయాలో మీరు నేర్చుకోవాలి. ఈ 2 ఒకటే. నిద్రలో కూడా మీరు అదే లోతుల్లోకి వెళ్తారు, కానీ రాత్రంతా కాదు. 8 గంటల నిద్రలో అప్పుడప్పుడు కాస్త విరామంలో 6 గంటల పాటు కలలు కంటారు. మిగిలిన 2 గంటలు మీరు మీ ఉనికి మూల కేంద్రంతో ఉంటారు.
అదే మీకు నూతన శక్తినిచ్చి మీ ముఖంలో తాజాతనాన్ని, మీ కళ్ళల్లో కాంతిని తెల్లారేసరికల్లా నింపుతుంది. నేను రాత్రి ఏ మాత్రం నిద్రపోలేను, ఒక కునుకు కూడా రాదు. నాకు తెలిసినంత వరకు నిద్ర అనేది నాకు అలవాటు తప్ప మరేది కాదు. అసలు దాని అవసరమే లేదు. 1000 సంవత్సరాలుగా మనిషి రాత్రి సమయాన్ని చీకటి గోల్లో గడిపేవాడు. నిద్రించేందుకు అది తప్ప వేరే దారి లేదు. 1000 సంవత్సరాలు ఆ అలవాటు మనలో బలంగా నాటుకోవడం వల్ల మనమే నిద్రపోతున్నాం. నాకు తెలిసినంత వరకు నేను 30 ఏళ్లుగా ఏ మాత్రం నిద్రపోలేదు. ఒకే ఒక కల కూడా కనలేదు. ఆయన నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. నిద్రించే సమయం అంతా చక్కని నేపథ్య సంగీతంతో నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ పరమానంద పరవశంలో తేలిపోయేవాడు. మనీషా, మరణం అంటే భయం వల్ల నువ్వే కాదు అందరూ ధ్యానం నుంచి తప్పించుకుంటున్నారు. కానీ ధ్యానం మాత్రమే మరణం భయం లేకుండా చేస్తున్న సంగతి మీకు తెలియదు. ఎందుకంటే ధ్యానికి కేవలం దివ్యమైన శాశ్వతమైన జీవితం ఉంటుందే తప్ప మరణం అనేది ఉండదు. జిమ్మీ బేకర్ జైలు నుంచి వచ్చినప్పటి నుంచి అతని దేవుని కీర్తించు టెలివిజన్ చర్చికి ఆదాయం పడిపోయింది. ఒక రోజు చాలా ఖరీదైన దుస్తులు వేసుకొని ఇంటికి వచ్చిన భార్య టామీని చూసిన జిమ్మీ బేకర్ అదిరిపడి, మన వ్యాపారం దెబ్బతిందని నీకు తెలుసు. ఈ నెల కొత్త బట్టలు కొనని మాట ఇచ్చి కూడా నువ్వు ఈ పని ఎందుకు చేసావు అన్నాడు. నన్ను మన్నించు జిమ్మీ, పిశాచి నన్ను ప్రేరేపించినట్లుగానే నన్ను కూడా ప్రేరేపించాడు అంది భార్య. మీకు తెలుసా, అమెరికాలో చాలా పేరున్న టెలివిజన్ ప్రబోధకుల్లో జిమ్మీ బేకర్ ఒకడు. అతని ప్రబోధనలు అనేక లక్షల మంది వినేవారు. అలాంటి జిమ్మీ బేకర్ పిశాచి చేత ప్రేరేపింపబడి తన కార్యదర్శితో సహాయ పూజారితో శృంగారం నేర్పి జైలుకు వెళ్ళాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ అవమాన భారం నుంచి బయటపడాలని అతను ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ అది చాలా కష్టమైన పని. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అతను టెలివిజన్ చర్చి ద్వారా అందరి బ్రహ్మచర్యాన్ని బోధిస్తూ అందరిని మోసం చేస్తున్న సంగతి దేశమంతా తెలుసుకుంది. భార్య అలా అనగానే అదిరిపడిన జిమ్మీ ఆమెతో, ఒక మంచి క్రైస్తవ స్త్రీగా నువ్వు వెంటనే పిశాచితో నా వెనక్కి వెళ్ళు సతాన్ అని ఎందుకు అనలేదు అన్నాడు. అలాగే అన్నాను జిమ్మీ, కానీ పిశాచి నాతో రహస్యంగా వెనక నుంచి కూడా నువ్వు చక్కగా సరిపోయావు ప్రియా అన్నాడు అంది. కమలము. మిత్రులారా, నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా తల్లి నాతో, ఏం చేయకుండా ఊరికే కూర్చొని అనవసరంగా ఎందుకు సమయం వృధా చేస్తున్నావు? కళ్ళు మూసుకొని నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? బైబిల్ చదవడమో, చర్చికి వెళ్లి దేవుని ప్రార్థించడమో, లేక ఏవైనా కొన్ని మంచి పనులు చేస్తే మంచిది. కానీ ఇలా ధ్యానం పేరుతో నువ్వు చేస్తున్నది కేవలం నీ స్వార్థం నువ్వు చూసుకోవడమే అవుతుంది అంటూ నన్ను ఊరికే వేధిస్తుంది. దీనికి మీ సమాధానం ఏమిటి అని ఒక సన్యాసి నన్ను అడిగాడు. అర్థం చేసుకోవలసిన అనేక అంతర్భావాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అచేతనంలో ఉన్న వారు ఎలాంటి ధర్మ కార్యాలు చేయలేరు. గాఢమైన ధ్యానం నుంచే ధర్మం పుడుతుంది. మరణం లేని మీరు శాశ్వతమైన దివ్యమైన వారనే వాస్తవాన్ని మీరు గ్రహించడమే ధర్మం. అలాగే మీ దివ్యత్వాన్ని అందరికీ పంచే గుణమే అసలైన ధర్మం తప్ప ఈ అస్తిత్వంలో మరొక ధర్మమే లేదు. కానీ అన్ని మతాలు, ప్రత్యేకించి క్రైస్తవ మతం స్వార్థపరుల్లా ఊరికే కూర్చోకుండా ధర్మ కార్యాలు చెయ్యండి అని నొక్కి చెప్తూనే ఉంటుంది. ముందుగా నేను ఒకటి అడగాలి. ధనవంతునిగా మీరు విజయాన్ని సాధించినప్పుడు, కానీ ఒక రాజకీయ నాయకునిగా మీరు విజయాన్ని సాధించి ప్రధాన మంత్రిగాను రాష్ట్రపతిగాను అయినప్పుడు కానీ అది స్వార్థం అని మీతో ఎవరు అనరు. పైగా అందరూ మిమ్మల్ని చాలా గొప్పగా పొగుడుతారు. అధ్యక్షుడు బుష్ విజయోత్సవానికి $30 మిలియన్ ఖర్చు చేశారు. విజయం వరించడం స్వార్థం కాదు. అత్యంత ధనవంతుడు అవ్వడం స్వార్థం కాదు. ప్రపంచ వినాశనానికి అవసరమైన అణ్వాయుధ సామగ్రిని సృష్టించడం, వాటిని పోగు చేయడం స్వార్థం కాదు. ఇందులోని అసలు విషయాన్ని మీరు గమనించారా? అయినా మీరు చేసే ధర్మ కార్యాలు ఏమిటి? వాటి నుంచి ఏది ఆశించకుండా మీరేమైనా చేస్తున్నారా? స్వర్గ సుఖాలు పొందడం కోసం ధర్మం ముసుగు వేసుకొని బీదలకు, రోగులకు, అనాథలకు మీరు సేవ చేయట్లేదా? అది ధర్మం అని ఎవరన్నారు? అది కేవలం వ్యాపారం. ఒక పురాతన చైనీయుల పిట్ట కథ నాకు గుర్తొస్తుంది. చైనా రాజధానిలో ప్రతి సంవత్సరం 1 రోజుల పాటు ఉత్సవాలు జరగడం సాంప్రదాయం. వాటిని ప్రారంభించేందుకు చక్రవర్తి సైతం వచ్చేవాడు. ఆ రోజుల్లో చైనాలోని బావులకు గోడలుండేవి కావు. అందువల్ల చీకట్లో ఎవరైనా వాటిలోకి పడిపోయేవారు. ఒకడు బావిలో పడిపోయాడు. చీకటి
పడుతుండటం వల్ల అతని చూపు సరిగ్గా లేకపోవటంతో సహాయం చేయండి అని అతను గట్టిగా అరుస్తున్నాడు. కానీ ఉత్సాహ కోలాహలంలో అతని అరుపులు వినేదెవరు? ఇంతలో అటుగా వెళ్తున్న అతని అరుపులు విన్న ఒక కన్ఫ్యూషియన్ సన్యాసి అతనితో బాధపడకు, మా గురువు గారైన కన్ఫ్యూషియస్ తన పుస్తకాలలో బావులను గోడలుండాలని రాస్తాడు. ఈ విషయాన్ని అందరికి చెప్పి దేశంలో పెద్ద అలజడి సృష్టించబోతున్నా అన్నాడు. మీరు ఆ పని చేసేసరికి నేను మరణిస్తాను, ముందు నా సంగతి ఆలోచించండి అన్నాడు ఆ బావిలోని మనిషి. వెంటనే ఆ సన్యాసి అతనితో, సమాజం ముఖ్యం కానీ వ్యక్తులు ముఖ్యం కాదు, ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు, అదే ఇప్పుడు ఎందుకు కాకూడదు? నేను నా సమయాన్ని వృధా చేసుకోలేను. దేశంలోని బావులన్నింటికి గోడలు వచ్చేలా పెద్ద విప్లవాన్ని సృష్టించబోతున్నా, నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించు అని వెళ్ళిపోయాడు. వింత కాకపోతే నేను ఇక్కడ చస్తుంటే ఈ మూర్ఖుడు నన్ను విప్లవం సృష్టించేందుకు వెళ్తున్నాడు అనుకున్నాడు బావిలోని మనిషి. కన్ఫ్యూషియన్ల సామ్యవాదుల భావజాలం అది. పైగా చైనా సామ్యవాద దేశంగా మారడానికి ముఖ్య కారణం కన్ఫ్యూషియన్. భారతదేశం అలా ఎందుకు కాలేదో ఎవరు కనుక్కోలేకపోయారు. 25 శతాబ్దాల పాటు కన్ఫ్యూషియస్ కు అఖండ గౌరవం దక్కింది. అందువల్ల కార్ల్ మార్క్స్ చైనీయులకు అందుబాటులోకి రాగానే సమాజం ముఖ్యం కాని వ్యక్తులు ముఖ్యం కాదు అనే కన్ఫ్యూషియస్ భావజాలం చక్కగా సరిపోయింది. ఇంతలో ఒక బౌద్ధ సన్యాసి అటుగా వెళ్తూ బావిలో చూశాడు. బావిలోని మనిషి అతనితో, బుద్ధుడు కరుణను బోధించాడు. అసలే చలిగా ఉంది, చీకటి పడుతుంది, నేను మరణిస్తున్నా, ఎలాగైనా మీరు నన్ను రక్షించాలి అన్నాడు. దాంతో బౌద్ధ సన్యాసి అతనితో, కాస్త ప్రశాంతంగా ఉండు, నీ గత జన్మ పాపాల ఫలితంగా నువ్వు ఈ బావిలో పడ్డావు. ఎన్నో వేల మంది ఇక్కడే ఉన్నా నువ్వు తప్ప మరెవరు ఈ బావిలో పడలేదు. ఈ హత్య, మానభంగం వంటి మహాపాప కార్యాలు చేసి ఉంటావు, పాప పరిహారం కావాల్సిందే. పైగా ఎప్పుడు ఎవరి జీవితంలో జోక్యం చేసుకోవద్దు అని బుద్ధుడు కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను నీ విషయంలో జోక్యం చేసుకోలేను. ఇప్పుడు నేను నిన్ను పైకి తీసినా నువ్వు చేసిన పాపాలకు శిక్ష పూర్తి కాలేదు, కాబట్టి మళ్ళీ ఇలాగే పడతావు. అందువల్ల ఇప్పుడు నేను రక్షించడంలో అర్థమేముంది? కాబట్టి చేసిన పాపాలకు పరిహారంగా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా మరణించి మళ్ళీ ఎలాంటి పాపకార్యాలు లేకుండా నూతనంగా జన్మించు అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళ ధార్మికులు అని ఆశ్చర్యపోయాడు బావిలోని మనిషి. బుద్ధుడు, మహావీరుడు, కృష్ణుడు వంటి వారి తర్కబద్ధమైన బోధనల ఫలితమే ఇది. భారతీయ తత్వ శాస్త్రాలన్నీ ఇదే బోధించాయి. జైన మతానికి సంబంధించిన వివిధ తెగలలో ఒకరైన తైరాపంత్ తెగ అత్యంత ధనిక వర్గ ప్రజానికంతో కూడుకున్న చాలా బలమైన తెగ. 1700 మంది సన్యాసులు, అంతకు ముందు 3 రెట్ల మంది సన్యాసులు ఉన్న ఆ తెగ సృష్టికర్త, ప్రధానాచార్యుడైన తులసి దానిని ప్రధాన జైన సిద్ధాంతాల నుంచి వేరు చేశాడు. ఎవరు ఆకలితో ఉన్నా, ఎవరు దాహంతో ఉన్నా, ఎవరు మునిగిపోతున్నా ఏమాత్రం పట్టించుకోకూడదు. గత జన్మల పాపాలకు వారు శిక్ష అనుభవిస్తున్నారు. పైగా ప్రకృతి ధర్మంలో మీరు జోక్యం చేసుకుంటే అది మిమ్మల్ని చిట్టాలో దుష్కర్మగా నమోదవుతుంది అనేది అతని తర్కబద్ధమైన మౌలిక భావన. ఉదాహరణకు, మీరు అతనిని ఆ బావి నుండి బయటకు తీస్తే, రక్షిస్తే, రేపు అతను వేరెవరినో హత్య చేశాడనుకుందాం. అప్పుడు అతను చేసిన హత్యకు మీరు కూడా బాధ్యులని మీరు అనుకుంటారా? లేదా తార్కికంగా అది సవ్యంగానే అనిపిస్తుంది. మీరు అతన్ని రక్షించకపోతే అతను ఆ హత్య చేసేవాడు కాదు. అంటే అతను చేసిన హత్యకు మీరు సగం బాధ్యులే అన్నమాట. అంటే ఇక నుంచి అతను జీవితాంతం ఏమి చేసినా అందుకు మీరే బాధ్యులు. కాబట్టి అతనికి శిక్ష పడకుండా అడ్డుకుని అనవసరంగా అతన్ని రక్షించినందుకు మళ్ళీ పాపకార్యాలు చేసే అవకాశం అతనికి కల్పించి ఆ పాపభారంతో మీరు భాగ్యస్తులైనందుకు మీరు జీవితాంతం బాధపడాల్సిందే. ఇలా వేదాంతం చెప్పడం తార్కికంగా ఉన్నప్పటికీ అది జీవితానికి వ్యతిరేకం. జీవితం కన్నా తర్కం ముఖ్యమా? నా వరకు చేసే ప్రతి పనికి దానికి సంబంధించిన శిక్ష పడేలా వెంటాడుతుంది, శిక్ష నీడలా వెంటాడుతుంది. కాబట్టి తర్వాత ఎప్పుడో వచ్చే జన్మలో మీరు బాధపడాల్సిన పని లేదు. అయినా ఇప్పుడు మీరు హత్య చేస్తే అందుకు ప్రకృతి మిమ్మల్ని తర్వాత ఎప్పుడో ఎందుకు శిక్షించాలి? అంతవరకు అది ఎందుకు నిరీక్షించాలి? మీరు మీ చేతిని మంటల్లో పెడితే అది వెంటనే కాలుతుందా, లేక తర్వాత ఎప్పుడన్నా కాలుతుందా? ఈ విషయాన్ని నేను అందరి ముందు ఆచార్య తులసిని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పకపోవడంతో మీ వేదాంతం చాలా అసహ్యంగా ఉంది అన్నాను. అందుకు అందరూ నవ్వడంతో ఆ రోజు నుంచి ఆయన నాపై కోపం పెంచుకొని నాకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు. చర్యకు ప్రతిచర్య వెంటనే ఉంటుంది, కానీ ప్రజలు రక్తాన్ని పీల్చే దుర్మార్గులందరూ విజయాన్ని సాధిస్తుంటే, మోసగాళ్ళందరూ అత్యంత ధనవంతులుగా, ప్రధాన మంత్రులుగా, రాష్ట్రపతులుగా అవుతుంటే అది ఎంతవరకు నిజం అనిపిస్తుంది?
కారణం మతాలన్నీ స్వార్థ ప్రయోజనాలను కాపాడుతున్నాయి. ఎందుకంటే వాటి మనుగడకు ఏదో ఒకటి కావాలి. అందుకే అవి చాలా ఊహాత్మకంగా గత జన్మల పాపాల ఫలితంగా పేదల అవస్థలు పడుతున్నారు తప్ప వారి పేదరికానికి ఎవరు బాధ్యులు కారని, అలాగే గత జన్మలలో చేసుకున్న పుణ్యాల ఫలితంగా ధనవంతులు సుఖపడుతున్నారని అంటాయి. ఇందులో మోసాన్ని మీరు గమనించారా? మీ గత జన్మ గురించి గాని మీరు మరణించిన తర్వాత వచ్చే జన్మ గురించి మీరేమైనా తెలుసా? ఇలా మీ చుట్టూ కమ్ముకున్న దట్టమైన పోగ అసలు సమస్యను మీకు తెలియకుండా చేసింది. అలా బౌద్ధ సన్యాసి వెళ్లిన కాసేపటికి అటుగా వచ్చిన ఒక క్రైస్తవ ధర్మ ప్రచారకుడు బావిలోని మనిషిని చూశాడు. వెంటనే తన దగ్గర ఉన్న తాడును బావిలోకి విసిరి అతని బావి నుంచి బయటకు తీశాడు. చాలా కృతజ్ఞుడను, మీరే అసలైన ధార్మికులు అన్నాడు బావి నుంచి బయటపడ్డ మనిషి. వెంటనే క్రైస్తవ ధర్మ ప్రచారకుడు అతనితో, నిజానికి నేను మీకు కృతజ్ఞుడను, ఎందుకంటే మీరు బావిలో పడ్డారు కాబట్టే నాకు ఈ పుణ్యం దక్కింది. బావులకు గోడలుండాలనే కన్ఫ్యూషన్ ఆలోచన నేను వ్యతిరేకిని. ఎందుకంటే బావులకు గోడలుంటే మీలా వాటిలో పడేదెవరు? ఎవరిని రక్షించుకోవడం నేను ఈ తాడును భుజాన వేసుకొని తిరగాలి. కాబట్టి బావులకు గోడలు ఉండకూడదు. అలా ఉంటే నీతి, ధర్మం, సేవలు అనేవి ఈ ప్రపంచంలో లేకుండా పోతాయి. ఇదొక మూర్ఖం. బాబా, దరిద్రమే లేకపోతే మతం అనేదే ఉండదు. అప్పుడు మీరు ఎవరికి సేవ చేస్తారు అని బేర్ బ్రాండ్ రస్సెల్ చాలా ముఖ్య విషయాన్ని చెప్పాడు. అసలు మరణం అనేదే లేకపోతే అన్ని చర్చిలు మూతపడటంతో పాటు అన్ని మతాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి? రోగాలు, మరణాలు, అనాథలు, దరిద్రం పునాదులపైనే అన్ని మతాలు జీవిస్తున్నాయి. అందుకే దరిద్రాన్ని, అనాథ జననాలకు అరికట్టగల జన నియంత్రణ వ్యవస్థకు అతి వ్యతిరేకం. అనాథ ఉండాల్సిందే, లేకపోతే మదర్ తెరీసా గతేం కాను ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చేదెవరు? అలాగే దరిద్రం కూడా ఉండాల్సిందే. అందుకే అవి జనన నియంత్రణ విధానాలన్నింటినీ ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాయి. వాటికి దేవుడితో పని లేదు, పేద ప్రజలే వాటికి కావాలి. ఎందుకంటే పేదల కోసం మీరు వైద్యశాలలు, విద్యాలయాలు కట్టించి వారికి సేవ చేస్తే స్వర్గ సుఖాలు మీకు లభిస్తాయని అవి వారి మతం వారికి బోధిస్తుంది. అది నిస్వార్థమైనదని ఎవరన్నారు? అది నిస్వార్థ పరత్వం కానే కాదు. ప్రపంచంలో అదే అన్నిటికన్నా అత్యంత స్వార్థపూరితమైనది. బీదలను, రోగులను, అనాథలను, బావిలో పడ్డ వారిని, మరణిస్తున్న వారిని దోచుకునేందుకు అదొక చక్కని ప్రేరణ. వారి దీన స్థితిని మీరు చక్కగా వాడుకుంటున్నారు. స్వర్గంలో మీకు అద్భుతమైన ఆనందాలు లభిస్తాయని అన్ని మతాలు అంటాయి. పుణ్య కార్యాలు చేసిన వారి సన్యాసులందరికీ స్వర్గంలో అందమైన స్త్రీలు అందుబాటులో ఉంటారు. ఇక్కడ మీరు బ్రహ్మచర్యం గురించి మాట్లాడతారు, కానీ అదే బ్రహ్మచర్యం అన్ని మతాల స్వర్గాలకు ఏ మాత్రం వర్తించకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందులోని వైరుధ్యాన్ని మీరు గమనించారా? ఇక్కడ ఒక మనిషి 70 ఏళ్ల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అతనికి అదే అలవాటు అయిపోతుంది. తర్వాత అతను స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి చాలా అందమైన అమ్మాయిలు కనిపిస్తారు. వారి వయసు ఎప్పుడు 16. ఎంతకాలమైనా అది మారదు. వయసు పరంగా వారు అంతకు మించి ఎదగరు. వారికి చెమట పట్టదు. వారి శరీరం ఊపిరి దుర్వాసన కొట్టదు. వాళ్ళు పళ్ళు తోముకోరు, నోరు కడుక్కోరు. చూసేందుకు వారు ప్లాస్టిక్ బొమ్మల్లా కనిపిస్తారు. చెమట పట్టకపోతే ఏమవుతుందో తెలుసా? గాలి పీల్చుకునేందుకు ముక్కుకు మాత్రమే వదిలేసి మిగిలిన శరీరానికి దట్టంగా రంగు పూసేస్తే చర్మరంధ్రాలన్నీ పూడుకుపోయి 3 గంటల్లోనే చనిపోతారు. అంటే కేవలం ముక్కు మాత్రమే కాదు, చర్మరంధ్రాలు కూడా శ్వాసిస్తున్నాయన్నమాట. మీ శరీరం అంతా ఒక శ్వాస వ్యవస్థే. చెమట పట్టకపోతే మీరు చనిపోతారు. చెమట పట్టడం అనేది ఒక రక్షణ వ్యవస్థ. అది మీ శరీర ఉష్ణోగ్రతను బయట ఉష్ణోగ్రతతో సమతుల్యం చేస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అహ్మదీయులు స్వర్గంలో స్వలింగ సంపర్కుల కోసం వన్నె తరగని అందమైన అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే స్వలింగ సంపర్కులకు కూడా వారికి కావలసిన సుఖాలు స్వర్గంలో ఉండాలి కదా. పైగా సన్యాసులలో చాలా మంది వికృతమైన ఆలోచనలతో తప్పుదారి పట్టి స్వలింగ సంపర్కులే. అలాంటి వారి కోసం స్వర్గంలో ఏదో ఒక ఏర్పాటు చేయాలి కాదా? స్వలింగ సంపర్కం కోసం మీసాలు, గడ్డాలు లేకుండా నిత్య యవ్వనంతో అలరారుతూ అందుబాటులో ఉండే అబ్బాయిలను ఈమేలు అని, స్త్రీలను హౌరిస్ అని ఉంటారు. వీరి సన్యాసులందరూ వారి శృంగార కలాపాలకు చక్కగా వాడుకుంటారు. ఇక్కడ సెక్స్ నిరసించే మీరు మీ స్వర్గంలో మాత్రం భిన్న లింగ సంపర్కంతో పాటు స్వలింగ సంపర్కాన్ని కూడా అందుబాటులో ఉంచడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పైగా స్వర్గంలో పరిశుద్ధమైన ద్రాక్షసార నదులు ప్రవహిస్తూ ఉంటాయి.
మీరు వాటిలోకి దిగి స్నానం చేయొచ్చు, ఈత కొట్టొచ్చు, పీకదాగా తాగి మునిగి తేలొచ్చు. కానీ ఇక్కడ మాత్రం అన్ని మతాలు అన్ని రకాల ఆనందాలను నిరసిస్తూ మిమ్మల్ని మీరు హింస చేసుకునేలా చేస్తాయి. అలా అన్ని మతాల పుణ్యం పేర మీరు నిస్వార్థ పరత్వం పేరు మీద మీ దురాశను దోచుకుంటాయి. కాబట్టి చైతన్య రహితమైన మనిషి ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ పని చేయలేడు. ప్రయోజనాన్ని ఆశిస్తూ చేస్తే ఏ పనైనా స్వార్థపూరితమైనదే అనే మౌలిక సూత్రాన్ని మీరందరూ గుర్తించుకోవాలని నేను కోరుకుంటున్నాను. 9 సంవత్సరాల పాటు ఒక నగరంలోని విశ్వవిద్యాలయంలో నేను అధ్యాపకునిగా పనిచేసేవాడిని. ఆ నగరంలో ఒక అద్భుతమైన దేవాలయ నిర్మాణం జరిగేది. అక్కడ 100 మంది చలవరాతి పనివారు పనిచేసేవారు. రోజు అటుగా వెళ్లే నేను ఒక రోజు అందులోకి వెళ్లి అక్కడ ముఖ్య వ్యక్తిని కలిసి ఈ దేవాలయం ఎందుకు కడుతున్నారు అని అడిగాను. చాలా తెలివైన అతను నన్ను దేవాలయంలో మధ్యలో ఉన్న కృష్ణుని విగ్రహం దగ్గరికి తీసుకెళ్లకుండా ఆ దేవాలయం వెనక్కి తీసుకెళ్లి ఆ దేవాలయాన్ని ఎందుకు నిర్మిస్తున్నారో తెలిపే ఒక పెద్ద చలవరాయిని చూపించి ఇందుకోసమే ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నాం, అక్కడ ఉన్న కృష్ణుడు కేవలం ఒక సాకు మాత్రమే అన్నాడు. అప్పుడు తెలిసింది ఆ దేవాలయం ఒక ధనవంతుని తండ్రి జ్ఞాపకార్థం నిర్మిస్తున్నారు. అచేతనమైన మనసు ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ పని చేయలేదు. అలాంటి మనసున్న మనిషి ఎప్పుడు నాకేమొస్తుంది అని ఆలోచిస్తాడు. అతను స్వర్గదారులకు చేరుకున్నప్పుడు వీణ వాయిస్తూ అల్లెలుయా అని పాడుతున్న దేవకన్యలతో సెయింట్ పీటర్ అతనికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటాడని మతం హామీ ఇస్తుంది. అందువల్ల చర్చి చేసే పుణ్య కార్యాల కోసం ఎంతో కొంత విరాళంగా ఇవ్వడం సమంజసం అనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా చేసిన పని మాత్రమే నిస్వార్థమైన పని అవుతుంది. ఒక ధ్యానం తప్ప నిస్వార్థమైన పని వేరే ఏదీ లేదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలనేది నా కోరిక. ఎందుకంటే మీతో పాటు మిమ్మల్ని అనంతంలోకి విలీనం చేయగలిగేది ఒక ధ్యానం మాత్రమే. అలా ఒక్కసారి మీరు ఆ అనంతంలోకి విలీనమైనప్పుడు మీరు చేసే ప్రతి పని ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించనిదే అవుతుంది. మీ అస్తిత్వంలో ఏకమైన వ్యక్తి నుంచే ధర్మం పుట్టుకొస్తుంది. అందుకు ధ్యానమే అసలైన ద్వారం. ధ్యానం ఒక్కటే నిస్వార్థమైన పని. కానీ ధ్యానంలో నిమగ్నమైన వారందరూ ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు తమ గురించే పట్టించుకునేలా కనిపిస్తారు. కానీ అసలు నిజం కాదు. వాస్తవానికి ధ్యానంలో నిమగ్నమైన వారు మాత్రమే అసలైన నిస్వార్థపరులు. అప్పుడే వారి ప్రేమ, కరుణ, జీవితం ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించనివి అవుతాయి. వారు ఏమి చేసినా అది ధర్మం అవుతుంది. ఎందుకంటే కేవలం పరిపూర్ణ చైతన్యంతో కూడుకున్న మనసు నుంచి మాత్రమే ధర్మం పుడుతుంది. పరిపూర్ణ చైతన్యంతో కూడుకున్న మనసులో ఎలాంటి స్వార్థానికి ఏ మాత్రం చోటు ఉండదు. పరిపూర్ణ చైతన్యంతో కూడుకున్న మనసు మీ అచేతన మనసు కంటే భిన్నమైన గుణాన్ని సంతరించుకుంటుంది. అందుకే దానిని మనోరహితమని అంటారు. కేవలం తేడా చెప్పడం కోసమే అలా అంటారు, లేకపోతే మీరు కంగారు పడతారు. మీకున్నది కేవలం మనసు మాత్రమే. ధ్యానాన్వేషణ ఫలితమే మనోరహితం. మనోరహితం నుంచే నిస్వార్థ పరత్వం, ప్రేమ, కరుణ పంచడం వంటి కుసుమాలు వికసిస్తాయి. ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా కూర్చుంటే వసంతం దానంతటదే వస్తుంది, గడ్డి దానంతటదే ఎదుగుతుంది అన్న ప్రపంచ ప్రఖ్యాత కవి జెన్ గురువైన బాషో మాటలనే నేను మీకు మళ్ళీ చెప్తున్నా. ఏమీ చెయ్యకుండా ఊరికే నిశ్శబ్దంగా కూర్చోవడం అనేది జీవితం నుంచి తప్పించుకోవడం ఏ మాత్రం కాదు. నిశ్శబ్దంగా కూర్చోవడం అంటే జీవాన్ని, దాని మూలాన్ని అన్వేషించడమే. ఆ మూలాన్ని మీరు తెలుసుకున్న వెంటనే గడ్డి దానంతటది ఎదిగినట్లుగా ప్రతిదీ దానంతటది ఎదుగుతుంది. ధర్మం, సత్యం, కరుణ, ప్రేమ ఇలా మీరు అనుకున్న ప్రతిదీ ధ్యానం నుంచి ఉద్భవిస్తాయి తప్ప వాటికి వేరే మార్గం లేదు. అవి ప్రార్థనల నుంచి ఉద్భవించవు. ఎందుకంటే ప్రార్థనలన్నీ ఏ మాత్రం ఉనికి లేని కాల్పనిక దేవునికి ఉద్దేశించినవి. ఇది అమెరికాలో జరిగిన ఒక సంఘటన. ఒక బీదవాడి భార్య చావు బతుకుల్లో ఉంది. మందులు కొనేందుకు వైద్యుడిని చూపించి ఆమెను ఆసుపత్రిలో చేర్పించేందుకు అతని దగ్గర డబ్బు లేదు. అతని బాధలోనూ అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన ఆ దేవునికి నా స్థితి, నా భార్య పరిస్థితి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నాకు $50 కావాలి. ఇవ్వాలనుకుంటే దేవుడికి అదేమంత డబ్బు కాదు. కాబట్టి డబ్బు కావాలని ఆ దేవుడికి ఉత్తరం ఎందుకు రాయకూడదు అనుకుని అన్ని వివరాలు తెలుపుతూ వెంటనే డబ్బు పంపమని దేవుడికి ఉత్తరం రాశాడు. కానీ ఆ బాధలో, ఆ కంగారులో దేవుడి చిరునామా మర్చిపోయాడు. చేసేది లేక చివరికి ఆ పోస్ట్ కార్డ్ పై దేవుడికి
కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫ్ అమెరికా అని రాసి పంపాడు. ఆ ఉత్తరం పోస్ట్ మాస్టర్ జనరల్ చేరింది. అది చదివిన పోస్ట్ మాస్టర్ జనరల్ ఎంత అమాయకుడు, పైగా నాపై ఎంత నమ్మకం ఉంచాడు. కానీ నాకు కూడా దేవుడి చిరునామా తెలియదు. అయినా ఆ దేవుడి చిరునామా తెలిసిన వారెవరైనా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే 6 రోజుల పాటు ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడు 7వ రోజు సెలవు తీసుకుని వెళ్లే ముందు ఆదాం అవ్వలకు తన చిరునామా ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. పైగా ఎవ్వరికి ఏమీ చెప్పకుండా అదృశ్యమైపోయాడు. అప్పటి నుంచి అతని గురించి ఎవ్వరికీ తెలియదు అనుకుని తన సహోద్యోగులతో ఏదో విధంగా $50 సేకరించి అతనికి పంపాలి అన్నాడు. అలా మొత్తానికి $45 సేకరించి అతను పంపించారు. డబ్బు అందుకున్న అతను ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవుడా, ఇక నుంచి ఆ పోస్ట్ మాస్టర్ జనరల్ ద్వారా డబ్బు పంపొద్దు. ఆ దరిద్రుడు $5 కమిషన్ నొక్కేశాడు. ఈసారి నువ్వు నేరుగా నాకే డబ్బు పంపు. అయినా సర్వంతర్యామి అయిన నువ్వు నా చేతికి నేరుగా డబ్బు ఇవ్వచ్చు కదా. అలా వేరుగా ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఆ డబ్బు నా ఇంటి పైకప్పుపై పడేలా చెయ్యి. అలా చేయడం నీకు పెద్ద పనేమి కాదు. అయినా ఈ ప్రపంచాన్ని సృష్టించిన నీకు $50 సృష్టించడం ఎంత పని? అవి నకిలీ నోట్లో కావచ్చు, అయినా పర్వాలేదు అన్నాడు. కానీ ఆకాశం నుంచి అతనికి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో మళ్ళీ అతను డబ్బు పంపినందుకు చాలా కృతజ్ఞతలు. ఆ పోస్ట్ మాస్టర్ జనరల్ దరిద్రుడు $5 కమిషన్ గా నొక్కేశాడు. ఈసారి నాకు నేరుగా డబ్బు పంపు అని దేవుడికి ఉత్తరం రాసి మళ్ళీ ఆ పోస్ట్ కార్డ్ పై దేవుడి కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫ్ అమెరికా అని రాసి పంపాడు. ఆ ఉత్తరాన్ని అందుకున్న పోస్ట్ మాస్టర్ జనరల్ ఎంత కష్టపడి $45 పోగు చేసి పంపితే నన్ను దరిద్రుడు అంటాడా అనుకుని నిర్గాంతపోయాడు. భారతదేశంలోని సూరత్ నగరంలో మహమ్మదీయ మతానికి చెందిన ఖోజా అనబడే ఓ ధనిక వర్గ తెగకు ఉండేది. మేడం టైమింగ్ ఓవరా? చూస్తాను మేడం. బ్రహ్మాండం. థ్యాంక్ యూ మేడం. ఒక $5 ఎందుకు పంపలేదన్నా అయ్యా, ఆ భగవంతుడే పంపిస్తాడు అయ్యా, దాన్ని గుర్తుపట్టయ్యా బాబు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు కూడా ఒక $1000 పంపించు భగవంతుడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.